నెల్లూరు జిల్లా వింజమూరు ఎర్రబల్లిపాలెం నందు వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు వింజమూరులోని వేట కోసం బయలుదేరి అక్కడ జంతువులు వేటాడే కార్యక్రమం భక్తులందరికీ కన్నుల విందుగా చూడడానికి ఎంతో ముచ్చటగా కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం తిలకించడానికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి అమ్మవార్ల నగల్లో అపహరించడం, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివారి పారువేటకు బయలుదేరిన తర్వాత అమ్మవారు ఆలయంలో నిద్రిస్తుండగా ఇంతలో దొంగలు పడి అమ్మవారి నగలను దోచుకుని వెళ్తారు. వారికి మేలుకు వచ్చి చూసేసరికి వారి నగలు కనిపించవు. స్వామివారు కనిపించడు. వెంటనే వారు లేచి స్వామివారిని వెతుక్కుంటూ బయలుదేరి వస్తారు. ఈ యొక్క కార్యక్రమం చూడడానికి ఎంతో ఆనందంగా, విచిత్రంగా అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు అనాది నుండి వస్తున్న ఆచారాల ప్రకారం బ్రహ్మోత్సవాల్లో కార్యరూపం దాలుస్తారు. ఈ రోజు ఉభయకర్తలుగా స్వర్గీయ వెలుగోటి నరసమ్మ తిరుపల్ నాయుడు గారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో బాణసంచాలు కాల్చుకుంటూ వైభవంగా ఉభయాన్ని ఆలయానికి ఉభయకర్తలు తీసుకునెళ్లారు. అనంతరం స్వామివారు వారి యొక్క కార్యక్రమానికి పురవీధులుగా వెంబడి ఉత్సవంగా బయలుదేరి వచ్చారు. స్వామివారికి భక్తులందరూ కర్పూర హారతులిచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. పై కార్యక్రమంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నీ వంశపారంపర్య కార్యకర్తలు గణపం సుదర్శన్ రెడ్డి, గణపం వెంకటరమణారెడ్డి, కార్యనిర్వహణాధికారి బి మల్లికార్జున రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు రంగనాథాచార్య దాచినటువంటి వాటిని ఎందుకు వాడతారయ్యా అంటే ఏదైనా ఒక యుద్ధం సంభవించింది. ఆ సంభవించినప్పుడు మన ఇంట్లో ఎంతమంది అక్కడ ఉన్నాయనుకోండి, అవన్నీ కొల్లపక్కకు పడిపోయి ఉంటాయి. అవన్నీ ఆ పొలం ఉండేటువంటి సమయంలో అవన్నీ కూడా ఒక చోటు దాచుకొని ఆ ఉండేటువంటి ధనుర్వాకస్మానుపశిష్టతో అయం ముహూర్తస్య ముహూర్త అస్తిత్వో అయం ముహూర్తస్య ముహూర్త అస్తో ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణామత్యంత అతిశయానుకూల శుభఫలవాప్తిసిద్ధిరస్తు. శమీ శమయతే పాపం శమీషు త్రివినాశిని అర్జునస్య ధనుర్ధారే రామస్య ప్రియదర్శిని. శమీ దేవతాభ్యో నమః, శమీ వృక్షదేవతాభ్యో నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి, యజ్ఞోపరీతార్థం అక్షతాన్ని సమర్పయామి, దివ్యశ్రీగంధం సమర్పయామి, గంధస్య ఉపరి అలంకరణార్థం ఆభరణార్థం పుష్పాక్షరాన్ని సమర్పయామి, పుష్పైరక్షతైశ్చ పూజయామి. ఓం వృక్షదేవతాభ్యో నమః. వృక్షరాజసముద్భూతాః శాఖాయాః పల్లవత్పదః యుష్మాన్ కుంభే తర్పయామి సర్వపాపాపనుత్తమే. వృక్షరాజదేవతాభ్యో నమః. ధనుర్దేవతాభ్యో నమః. నానావిధపరిమళపత్ర పుష్పాక్షత పూజాన్ని సమర్పయామి, ధూపమాఘ్రాపయామి. అత్యుద్ధమైర్యేన నానాగంధైః సుసంయుతః ఆగ్రహ్య సర్వదేవానాం ధూపోయం ప్రకృత్యతాం ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్షదీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం పరికల్పయామి. ఉపహరతి ఏకదైవ యజమానః యుస్తేజో దదాతి. శ్రీ సామ్రాజ్యం భోజ్యం శమీ వృక్షదేవతాభ్యో నమః. నీరాజనం దర్శయామి. దర్శనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. రక్షాం ధారయామి. రమారమణ గోవింద, రమారమణ గోవింద గోవింద, లక్ష్మీ రమణ గోవింద. 1000 మంది వైష్ణవ బ్రాహ్మణులకు నిత్యం కూడా భోజనం పెడుతూ ఉండండి. 1000 మందికి రాజుగారికి చెప్పిందట ఆ కుముదవల్లి అనేటువంటి స్త్రీ. చెప్పగానే 1000 మందికి పెడుతూ ఉండండి, నాకు ఎప్పుడైతే నచ్చుతుందో అప్పుడు నేను వచ్చి వివాహం చేసుకుంటాను అని చెప్పేసి ఆ కుముదవల్లి అనేటువంటి వ్యక్తి చెప్పారట. చెప్పగానే ఆ మాట విన్నటువంటి పరకాలుడు అనేటువంటి రాజుగారు ఆవిడ చెప్పినటువంటి మాట విని ప్రతిరోజు కూడా 1000 మందికి భోజనం పెడుతూ ఉండేవారట. అట్లా కొంతకాలం గడిచిన తర్వాత మన పెద్దవాళ్ళు మనకు చెప్తూనే ఉంటారు,
తింటూ కూర్చుంటే కొండలు కూడా కరిగిపోతాయి అని. అట్లాగా ఆయనకి అనుకోకుండా సంపద అంతా కూడాను అయిపోయిందట. అయిపోయిన తర్వాత అనుకోకుండా ఆ శ్రీరంగం వెళ్ళే ఉండేటువంటి ఇబ్బందులు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి ఈ ఆరు రకాలైనటువంటి దోషాలన్నీ కూడా మన ఒంట్లో ఉంటాయట. ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళందరినీ స్వామివారు చూశారు. నిన్న రథోత్సవానికి వెళ్ళి ఆయన గుడికి వెళ్ళే సమయంలో, రథోత్సవానికి వెళ్ళి రథోత్సవం పూర్తి చేసుకుని గుడికి వెళ్ళే సమయంలో ఈ 6 రకాలు కలిగినటువంటి మనుషులందరినీ చూశారట. ఆ చూసినటువంటి స్వామివారికి ఈ 6 రకాలైనటువంటి దోషాలన్నీ పోవటానికి ఆయన వెళ్ళి ఇందాక శమీ వృక్షం దగ్గర యుద్ధం చేసేసి ఊరు వచ్చేటువంటి సమయంలో ఈ రాజుగారి పేరు నాకు చెప్పాను, ఆ పేరు ఒకసారి పరకాలుడు అనేటువంటి రాజుగారు చక్కగా ఎదురయ్యి, ఆయన రాజు కాదు వాస్తవానికి, ఎందుకంటే వాస్తవానికి రాజు, కానీ ఇట్లా దానం చేసి 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 ఆయన దగ్గర డబ్బంతా అయిపోయిన తర్వాత ఆయన చోరుడులా మారాడు. ఆ మారినటువంటి ఆ రాజుగారికి అనుకోకుండా ఈ శ్రీరంగం మీదుగా వెళ్ళేటువంటి స్వామివారు ఎదురయ్యారు. ఎదురైనటువంటి స్వామివారు ఒంటి నిండా కూడా నగలు వేసుకొని చక్కగా వెండి పాదుకలు వేసుకొని ఆయన బయలుదేరి వెళ్తున్నారు. ఆయనకంటూ ఒక భటుడు ఉన్నాడు. ఆ భటుడు ఇప్పుడు కూడా వెళ్ళిపోయాడు స్వామివారితో పాటు. ఆ వెళ్ళిపోయినటువంటి స్వామివారు ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా చూసినటువంటి ఈ విష్ణుమూర్తి అవతారంలో ఉండేటువంటి మన చెన్నకేశవ స్వామివారు ఆయన శ్రీరంగం మీదుగా బయలుదేరి ఇంటికి వస్తూ ఉన్నారు. వింజమూరు తన ఉండేటువంటి ఇంటికి దేవాలయానికి చేరుకుంటున్నారు. ఇదే సమయంలో ఆ రాజుగారు ఎప్పుడైతే ఆ భిక్షాటన చేసేటువంటి జీవితం వచ్చిందో, అంటే దొంగతనాలు చేసేటువంటి పాల్పడేటువంటి జీవితం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు అనుకోకుండా ఈయన ఒంటి నిండా రజతాలు సువర్ణాలు ఇవన్నీ కనిపించినటువంటి స్వామివారిని చూసి ఆయన్ని కూడా ఆపేసి ఆయన మీద ఉండేటువంటి ఆభరణాలని కూడా తీసేసుకొని వాళ్ళ దగ్గర ఉండేటువంటి నలుగురు, ఆయనకి ఎప్పుడు ఆ రాజుగారికి నలుగురు సహాయం చేస్తూ ఉంటారట. ఆ నలుగురికి విశేషమైన శక్తులు ఉన్నాయి. ఒకరికేమో చిటారు చెట్టు ఆఖరిని కూర్చొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఎక్కడికైనా వెళ్ళగలుగుతుందా ఒక వ్యక్తికి శక్తి. ఇంకో వ్యక్తి నీటి మీద ప్రయాణం చేయగలరు, నీటి మీద నడవగలరట. ఒక వ్యక్తి నీడలో నడవగలరట. ఒక వ్యక్తి అసలు మనకి కనిపించకుండా వాయువేగంలో వెళ్తూ ఉంటాడట. ఈ నలుగురు వ్యక్తులు కలిసి ఈ రాజుగారికి ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ధనికులు వెళ్ళేటువంటి సమయంలో ఆ వాహనాలు ఆపేసి ఆ రాజుగారు ధనాన్ని అపహరించి ఈ నలుగురికి ఇవ్వడము, ఈ నలుగురు కనిపించకుండా ప్రపంచంలో నుంచి చాలా దూరం వెళ్ళిపోయి ఆ 1000 మందికి భోజనాలు, తదియ ఆరాధన అంటారు. 1000 మందికి భోజనం పెట్టడం అనేటువంటి దాన్ని తదియ ఆరాధన అంటారు. ఇది ఈ నలుగురు చేస్తూ ఉన్నారట. ఎందుకయ్యా అంటే స్త్రీ మాట అనేటువంటి గట్టి సంకల్పం మీద ఆ ఉండేటువంటి రాజుగారు ఇట్లాగా ఆయన దగ్గర ఉండేటువంటి ఆభరణాలన్నీ కూడా తీసేసుకొని ఆ నలుగురు వ్యక్తులకు ఇచ్చారట. ఆ నలుగురు వ్యక్తులు వెళ్ళిపోయారు. ఆఖరి సమయంలో స్వామివారి కాలికి మెట్టె ఉందట. ఆ మెట్టెని తీయడానికి ఆ రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి నోటితో తీశారట. ఆ తీసే సమయంలో ఆ రాజుగారి నోటి ద్వారా పంటిగాయం స్వామివారి యొక్క వేలిక అయిందట. ఆ సమయంలో ఆయనకి రక్తం వచ్చింది. ఆ వచ్చినటువంటి స్వామివారు ఎన్నో, అంటే ఇప్పుడు ఏమీ లేవు ఆయన చుట్టూ, స్వామివారి చుట్టూ ఆభరణాలు లేవు. ఆభరణాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకునేటువంటి ఒక స్వామివారు లేరు. పక్కన ఉండేటువంటి ఒక స్వామి ఆయన కూడా తీసుకెళ్లిపోయారు. ఆయనకు ఉండేటువంటి వెండి పాదుకలు లేవు, మెట్టులు లేవు. ఇవన్నీ లేనటువంటి ఈ సమయాన్ని చూసి ఆయన చక్కగా ఒంటరిగా బయలుదేరి వెళ్తున్నారు. మనందరం కూడా లేవు వాస్తవానికి. స్వామివారి ఒక్కరే బయలుదేరి ఆ దేవాలయానికి వెళ్తున్నారట. ఆ దేవాలయానికి చేరుకున్న తర్వాత అమ్మవారు అడిగారట, అక్కడ మళ్ళీ జరుగుతుంది ఇప్పుడు చెప్పేస్తున్నాను. అమ్మవారు అడిగారట, ఒంటి నిండా కూడా ఘాట్లు అవన్నీ ఉన్నాయి. ఈ రాజుగారు పీకేసేటువంటి సమయంలో ఆయన మీద ఒంటి మీద గోర్లు ఘాట్లు పడి ఉన్నాయి. అవన్నీ చూసి అమ్మవారు అడిగారట. ఇద్దరు శ్రీదేవి భూదేవి ఇద్దరు కలిసి అడిగారట, ఒకరోజే అయింది వివాహం అయింది, నేను ఉదయమే వివాహం అయింది, కళ్యాణం అయింది. ఈ రోజు ఉదయానికి మమ్మల్ని వదిలేసి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళావు? నీ శరీరాన్ని చూస్తుంటే ఒంటి నిండా ఘాట్లున్నాయి, ఇంకా పరాయి స్త్రీతో ఏమన్నా ఉండడానికి వెళ్ళావని అమ్మవారు అడిగారట. అడిగే సమయానికి నేను లోక సంరక్షణార్థం వెళ్ళాను అని చెప్పడానికి స్వామివారు ఎంతో ప్రయత్నం చేస్తారు. అక్కడ జరిగేటువంటి సంభాషణ ఏందయ్యా అంటే, ఎన్నోసార్లు స్వామివారు నేను లోక సంరక్షణ కోసం వెళ్ళాను అని చెప్పి స్వామివారు చెప్తారు. వాళ్ళు వినకుండా ఆ తలుపులు మూసేస్తారట. మళ్ళీ తలుపులు తీయడము, నేను ఇట్లా నిజంగానే లోక సంరక్షణార్థం వెళ్ళానని చెప్పడము. కావాలంటే గరుత్మంతుడిని అడుగు అన్నారట స్వామివారు. ఎందుకంటే నాతో ఎప్పుడు ఉంటాడు కదా, గరుత్మంతుడిని అడిగి చూడు అంటే, గరుత్మంతుడా ఆయనకి ఇచ్చినటువంటి అమృతాన్ని అందరికీ పంచమంటే ఆయన తినేసినటువంటి వ్యక్తి, ఆయన అడిగితే ఏం చెప్తాడు అంటే, సరే శేషపాన్పు ఉంది కదా, శేషపాన్పుని అడుగు అని చెప్పేసి మళ్ళీ స్వామివారు అంటారట. అయితే అప్పుడు అమ్మవారు అంటారట, శేషపాన్ప ఎప్పుడు నీతోనే ఉంటుంది, నేను కూడా ఉంటానో ఉండదో తెలియదు, కానీ శేషపాన్ప ఎప్పుడు ఉంటావు నువ్వు, వాళ్ళందరూ నీతోనే మాట్లాడుతూ ఉంటారు, నీ గురించే చెప్తూ ఉంటారు,
నీకు వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కావున నువ్వు ఏదైనా నిజం చెప్తేనే ఒప్పుకుంటాను అంటే స్వామివారు 10 సార్లు చెప్పుకుంటారట, విన్నవించుకుంటారట. తల్లి నిజంగానే నేను లోక సంరక్షణార్థం వెళ్ళాను అని చెప్పిన తర్వాత మరి నీ కాలికి ఉండేటువంటి పంటి ఘాటు ఏంటని అడిగితే అప్పుడు స్వామివారు చెప్తారట, ఇది ఒక వ్యక్తి రాసుకున్నటువంటి ఆ వ్యక్తి ఆయన రాజుగారిగా పోయేసి దొంగ వ్యక్తిగా కూడా వదిలించుకొని ఆయన ఏం చేశాడయ్యా అంటే ఆళ్వారు అనేటువంటి మంచి ఉన్నత స్థితిని ఇచ్చారట స్వామివారు. అయితే దీంట్లో విశేషంగా స్వామివారు ఇప్పుడు అక్కడికి వెళ్ళటము, దేవాలయం తలుపులు అమ్మవార్లు మూసేయటము, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు, నువ్వు ఎక్కడికో వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళొచ్చావు అని చెప్పి వీళ్ళు ఆపేయడము. ఆపితే కాదమ్మా నిజంగా లోక సంరక్షణార్థం వెళ్ళానని స్వామివారు చెప్పడము. ఇట్లా 4 సార్లు జరిగిన తర్వాత 5వ సారి స్వామివారే పెద్దవాడైనా చిన్నవాడైనా తప్పు ఒప్పుకోవడంలో ఇబ్బంది లేదు, నిజంగానే చెప్తున్నాను కానీ నువ్వు వినలేదు కాబట్టి సరే పొరపాటు నీకు చెప్పకుండా మీ ఇద్దరికి చెప్పకుండా వెళ్ళాను కాబట్టి పొరపాటు, మీరు ఏదైనా చేయండి అని చెప్పేసి అమ్మవారిని అడుగుతారట స్వామివారు. అడిగిన తర్వాత అమ్మవార్లు కొంగు తీసుకొని స్వామివారిని 2 దెబ్బలు వేస్తారట. అలానే మనందరం కూడాను శేషుడు ఆదిశేషుడు మనందరం కూడాను వాళ్ళ ఆయన పాదాల దగ్గరే ఉంటూ నడుచుకుంటూ వెళ్ళాం కాబట్టి మనలో కొంతమంది గరుత్మంతులని కొంతమంది శేషులు అనుకుంటూ మనందరం కూడా వేస్తే ఒక 4గురికి ఒక 5గురికి అమ్మవారి చీరి కొంగు ద్వారా 4గురికి దెబ్బలు పడడం జరుగుతుందట. ఆ దెబ్బలు ఎందుకు తీసుకుంటున్నావయ్యా అంటే శేషుడు ఒకవేళ విష్ణుమూర్తి తప్పు చేయడు, ఒకవేళ విష్ణుమూర్తి తప్పు చేశాడు అనుకోండి, అమ్మవారు అడిగారు అనుకోండి, స్వామివారు శేషపాన్పై ఏం చెప్తుందయ్యా అంటే స్వామివారు నిజంగానే చెప్తున్నానమ్మా ఆయన ఏమి చేయడానికి లోక సంరక్షణార్థం వెళ్ళాడని చెప్తుందట.